కురిషిలా ఏ పాలకులన్న కూసోని మొదలు సగటు గరీబోళ్లకు కావాల్సింది ఇల్లు, చదువులు ఇంకా వైద్యమే. అందుకే సర్కారు సుత వాటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటది. గిట్లనే ఇండ్లు లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లిస్తుండ్రు కదా, అగో గా కార్యం ఊళ్ళ పొంటి గట్టిగానే అయితాంది. కట్టేటోళ్ళు కడతనే ఉన్నారు, కట్టి ఇండ్లకు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. అయితే ఊర్లో పొంటేనా పట్టణంలో లేవ్వా అని చాలా మంది అడుగుతున్నారు కదా, అగో వాళ్ళ కోసం కూడా మంచి ముచ్చట చెప్పింది సర్కారు. ఇక చూడుండ్రి. రైట్, పట్నంలో ఉండే గరీబోళ్ళకు సుత తీయడి ముచ్చట చెప్పింది తెలంగాణ సర్కారు. ఎవరెవరికైతే ఇండ్లు లేక తమాం అవస్థలు పడుతుర్రో వాళ్ళను కూడా ఓ ఇంటోళ్ళని చేస్తాం, అందుకోసం ఇందిరమ్మ ఎల్ఐజీ పథకం తెచ్చినామని చెప్పుకొస్తున్నారు సర్కారు వాళ్ళు. అంటిగా పట్నంలో ఇండ్లు లేని వాళ్ళ తిప్పల సుత తీరబోతున్నట్లే. ఇదే ముచ్చట మీద సోమవారం నాడు సెక్రటేరియట్ మాట ముచ్చట నడిచింది. ఇండ్ల మంత్రి పొంగులేటి సార్ మాట్లాడుకుంటా కొత్త ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు, బ్రోచర్లు, ఎన్నిండ్లు, ఏం కథ అనేది అంతా కుల్లం చెప్పిండు. మొత్తం 24 నియోజకవర్గాలట. ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి 500 చొప్పున ఇండ్లు, అన్ని సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు, 10 అంతరాల అపార్ట్మెంట్ల తీరు. అంటే అంతకు ముందు రాజీవ్ గృహకల్పన ఉండే కదా, అవో గా బిల్డింగ్ లెక్కనే. అయితే ఈ ఇండ్లు కట్టడానికి ఒక్కొక్క ఇంటికి 10 లక్షల రూపాయల ఖర్చు వస్తుందట సర్కారుకు. ఇక 10 లక్షల సర్కారు వాళ్ళు సబ్సిడీ కింద 5 లక్షలు భరిస్తారు. కడుమ 5 లక్షల రూపాయలు మనం పెట్టుకోవాలి. అంతేకాదు ఇంటికి సంబంధించిన కాగితాలు, రిజిస్ట్రేషన్, స్టాంపుల ముచ్చట్లన్నీ సర్కారే చూసుకుంటదట. అందుకోసం దరఖాస్తులు కూడా అప్పుడే చాలా అయినాయి. అయితే దీంట్లో ఏమైనా కులం గోత్రం చూస్తారేమో, అట్లయితే మనకి ఇల్లు రాదేమో అని పరిశాన్ కాకురి. గాముచ్చట సుధా కుల్లం చెప్పిండు ఇండ్ల మంత్రి. పారదర్శకంగా నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులం అని అడగం, నీది ఏ మతం అని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. అది గరీబుల్లో అయితే చాలు ఇండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సార్ అంటున్న మాట. ఇందుకోసం దగ్గర పట్టున్న మీ సేవ పోయి ఆధార్ కార్డులు, ఫోటోలు, ఇంకా కడమ కాగితాలు పట్టుకొని పోతే చాలు. దరఖాస్తు పెట్టుకున్నాక అత్తపా తరుచుకొని నిజంగానే మీరు గరీబులు అయితే ఇల్లు వస్తుంది. ఇక ఇంకో మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా వచ్చే బోనాల పండుగ వరకు 1,00,000 ఇండ్ల పాలు పొంగిచ్చుడే టార్గెట్ అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మళ్ళీ బల్లకంపేట ఎల్లమ్మ కళ్యాణం లోపల హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. ఇందులో గౌరవ శాసనసభ్యులు, ఇతరులు, పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు, ఆర్థికంగా భారం పడ్డ ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు సొంత ఇంటి కళ అనేది వెనుకటికి సామెత కూడా ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. ఇలా ఇల్లును నిర్మించిచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గము, శాసనసభ్యులు, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకు పోతున్న అంశాన్ని దయచేసి రాజకీయ కోణాల నుంచి కాకుండా ఇంతకు చెప్పిన ఉపాధి ఉన్న చోటనే కట్టాలనే లక్ష్యంతో, ఉపాధి ఒక కాడ, ఇల్లు ఒక కాడ ఉంటే అది నిరుపయోగం ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు ఎంత విలువైన స్థలాలైనా ఇవ్వడం జరిగింది. ఇంటిరా ఇందిరమ్మ ఎల్ఐజీ పథకం కింద గరీబులను ఓ ఇంటి ఓనర్లను చేసుడే లక్ష్యం అన్నట్టు చెప్పుకొస్తున్నారు మంత్రి సార్లు. ఏదేమైనా ఉపాధి ఉన్నతావులనే జనాలకు ఇండ్లిస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజాపాలన అనిపించుకుంటామని గట్టిగా చెప్తుర్రు. మరిగా చూసిరు కదా ప్రజలారా, దరఖాస్తులు అప్పుడే చాలైనాయట. ఆగస్టు 10 దాకా లాస్ట్ అంటారు, చూసుకోరు మరి.